నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీ క్యాలెండర్ ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక సామాజిక మాధ్యమాల్లో శాసన వ్యవస్థ సమాచారం అందుబాటులో ఉంటుందని వ్యాఖ్య. వైసీపీ దాడిలో గాయపడిన గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎవరి మీదైనా దాడి చేస్తే గత ప్రభుత్వంలో చూస్తూ ఊరుకోమని హెచ్చరిక. తెలుగు భాష సంస్కృతులను కొల్లగొడితే సహించేది లేదన్న సుప్రీం విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆనాటి రాజ్యాంగ రచనలో భాగస్వాములైన తెలుగు ప్రముఖులను స్మరించుకునేలా 2025వ సంవత్సరానికి రూపొందించిన నూతన క్యాలెండర్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో ఆవిష్కరించారు. క్యాలెండర్ లో ప్రచురించిన ఒక్కో ప్రముఖుడి గొప్పతనాన్ని ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో మరోసారి గుర్తు చేశారు. సైమన్ గో బ్యాక్ అంటూ తెల్లదొరలను ఎదిరించి స్వతంత్ర ఉద్యమంలో తెగువ చూపిన తెలుగు ధీరుడు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు భారత రాజ్యాంగ రచనలోనూ అంతే చొరవ కనబరిచారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీ టంగుటూరి రాజ్యాంగంలోని ప్రధానమైన స్థానిక సంస్థలు, గవర్నర్, విచక్షణ అధికారులు వంటి అంశాలను రూపొందించడంలో సహాయ సహకారాలు అందించారని కీర్తించారు. అలాగే శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య రాజ్యాంగ సభ సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా సేవలు అందించారని, ఢిల్లీలో పరిపాలన, శాసనసభ వ్యవస్థపై సిఫార్సులు చేసిన కేంద్రపాలిత ప్రాంతాల కమిటీకి నేతృత్వం వహించారని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ కోసం తొలిసారి ప్రవేశపెట్టిన సామాజిక మాధ్యమ ఖాతాలను కూడా ప్రారంభించారు. ఎక్స్, యూట్యూబ్లో ఎట్ లెగసీ ఆంధ్ర ద్వారాను, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఎట్ లెగసీ ఆంధ్ర ద్వారా ఇప్పటికే ఎప్పటికప్పుడు శాసన వ్యవస్థకు సంబంధించిన సమాచారం తక్షణం అందుబాటులోకి వస్తుంది. సభ కార్యకలాపాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. సామాజిక మాధ్యమాలు కేవలం సమాచారం కోసమే కాకుండా చట్టసభలో అర్థవంతమైన చర్చలకు వేదిక కావాలని, సమాజంలో అవగాహన పెంచడానికి తోడ్పాటు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు చెప్పారు. సవాళ్లను స్వీకరించి శాసన వ్యవస్థ చేపట్టిన వినూత్న ప్రయత్నాలకు మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అందిస్తున్న స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణరాజులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. అధికారులపై దాడి చేయడం వైసీపీకి కొత్త కాదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఇది వైసీపీ రాజ్యాంగం అనుకుంటున్నారని మండిపడ్డారు. ఎంపీడీఓ జవహర్ బాబును అమానుషంగా కొట్టారని, జవహర్ బాబుకు హైబీపీతో పాటు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అన్నారు. ఎవరి మీదైనా దాడి చేస్తే గత ప్రభుత్వంలో చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించడం జరిగింది. రిమ్స్ లో చికిత్స పొందుతున్న గాలివిడి ఎంపీడీఓ జవహర్ బాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఎంపీడీఓను పరామర్శించి వైసీపీ నేతల దాడికి సంబంధించి బాధితుడిని, కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుడు ఎంపీడీఓ జవహర్ బాబుకు, కుటుంబ సభ్యులకు నేనున్నాను, ధైర్యంగా ఉండమని భరోసా ఇచ్చారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయని అన్నారు. ఇది కూటమి ప్రభుత్వం, వైసీపీ కాదని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. మాకు మిమ్మల్ని ఎలా నియంత్రించాలో తెలుసు, చేసి చూపిస్తామంటూ ఆయన స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ అని కాదు, ఎవరైనా సరే ఆధిపత్య ధోరణిలో ఎవరి మీద చేసినా ఇలాగే స్పందిస్తామని అన్నారు. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలిపారు. రాయలసీమలో మహిళలు ఎవరు భయపడవలసిన అవసరం లేదని అన్నారు. వైసీపీకి 11 సీట్లు వచ్చినా వారి అహంకారం తగ్గలేదన్నారు. కూటమి నాయకులు కూడా ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. నేను ఇక్కడికి ఎందుకు పరామర్శించి రావడానికి ఎందుకు అనుకున్నామంటే, ఇది ఒక్కరి మీద జరగల, రాష్ట్ర యంత్రాంగం మీద దాడిగా చూస్తున్నాం. దీన్ని వైసీపీ నాయకులకి 11 సీట్లు ప్రజలు పరిమితం చేసినా కానీ ఇంకా అహంకారం చావాలా. ఈ అహంకారం తగ్గే వరకు మిమ్మల్ని వదలం. మీరు ఇష్టానికి మాట్లాడిన అహంకారంతో కొట్టుకొని మీరు ఈ పరిస్థితికి వచ్చారు. ఎవరి మీదైనా సరే వాళ్ళకి ఆధిపత్యానికి అడ్డుకుంటే మటుకు వీళ్ళకి ఇదే. నేను వీళ్ళందరికీ ఇదే చెప్తున్నాను మీకు. ఇది గత ప్రభుత్వంలా కాదు. ఇది ఇష్టారాజ్యంగా చేస్తాం మేము కూర్చున్న వ్యక్తులం కాదు. మేము సాక్షాత్తు నేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసినా శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని. అలాంటిది మీరు ఇష్టారాజ్యంగా కూర్చొని అధికార విధులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద దాడి చేస్తే ఏమాత్రం ఉపేక్షించాం. ఎస్పీ గారికి చెప్పాం, కలెక్టర్ గారు దృష్టికి తీసుకొచ్చాం. కలెక్టర్ గారు కూడా ఇదే చెప్పారు. నిన్న కొట్టగానే వెంటనే ఆయన విజయవాడలో ఉంటే ఆయన దృష్టికి తీసుకొస్తే వెంటనే ఎస్ఐని, కానిస్టేబుల్స్ని పంపించిన సమస్య సాగల.
అదనపు బలగాలతో సిఐతో వెళ్తే తప్ప పరిస్థితి కంట్రోల్లోకి రాలా. ఎలా కొట్టారంటే లోపల గడిపెట్టి మరి ఎవరిని రానివ్వకుండా గడిపెట్టి మరి ఆయన అమానుషంగా దాడి చేశారు. నువ్వు ఎలా వస్తావు ఇక్కడికి? ఎవరో వీళ్ళు చెప్పిన మాటలకి తొత్తులు కావాలి వీళ్ళకి. ఈ రోజున నా దృష్టిలోకి వచ్చింది, ఇది మొదటిసారి కాదు. గతంలో ప్రతాప్ గారి మీద దాడి చేశారు, శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు, శ్రీనివాస రెడ్డి గారి మీద దాడి చేశారు. వీళ్ళకి కులం ఎక్కువ తక్కువ లేదు, వీళ్ళకి అహంకారం నడినెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటా ఉంది. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియట్లా. మీకు అహంకారాలు పెరిగిపోయినాయి. మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు ఇష్టారాజ్యంగా చేయకండి. అహంకారంతో నడినెత్తి మీద కళ్ళు నెత్తికెక్కాయి. మీకు ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం. ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ్గా కూర్చునే ప్రభుత్వం కాదు. మీకు ఎలా చేస్తే, ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం. మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు. 11 సీట్లు వచ్చి ఇంకా గాల్లో విహరిస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు, చేసి చూపిస్తాం. ఇదే కాదు, ఈ సందర్భంగా ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా, అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. ఈరోజు నేను వచ్చి ఇక్కడ ఎందుకు వచ్చాను జవహర్ బాబు గారి దగ్గరికి అంటే, ఆయన ఒక ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తినో వీటి గురించి అని కాదు. ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ ఆధిపత్య ధోరణితోటి కనుక దాడి చేసి విధుల నిర్వహణకు అడ్డం వస్తే ఇది ఉపేక్షించే ప్రభుత్వం కాదు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు తెలుగు భాష అభివృద్ధికి ఏ ప్రభుత్వం పనిచేయలేదని సుప్రీంకోర్టు మాజీ CJKI జస్టిస్ ఎన్వి రమణ వ్యాఖ్యానించారు. ఇతర దేశాల రాష్ట్రాల ప్రాంతీయ భాషకు ప్రాధాన్యత ఇస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం పరాయి భాషకు పట్టం కడుతున్నారని అన్నారు. ఆంగ్లం ద్వారానే ఉద్యోగాలు వస్తాయన్న అపోహలో ఉంటున్నారని అన్నారు. భాష లేకపోతే మనం చరిత్ర లేనట్లేనన్నారు. విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగువారు మన సంస్కృతి భాషను మర్చిపోకూడదని సుప్రీంకోర్టు మాజీ CJI జస్టిస్ ఎన్వి రమణ పేర్కొన్నారు. విజయవాడ KBN కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయిత మహాసభలో ఆయన మాట్లాడారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు నిత్యం వెలుగొందాలను కోరుకునే వ్యక్తిని తానని పేర్కొన్నారు. తెలుగు భాషను దేశంలో 100 మిలియన్కు పైగా మాట్లాడతారని, తెలుగు భాష పలుకుబడి వినసొంపైందని చెప్పారు. అది సంగీతంలా ఉంటుందని, సామాన్య ప్రజలు కూడా కవితాధ్వనిలో మాట్లాడగలిగే అందమైన భాష తెలుగు అని పేర్కొన్నారు. ఇంత అద్భుతమైన మన తల్లి భాష తెలుగును వ్యాపార రాజకీయ ప్రయోజనాల కోసం వేరే భాష సంస్కృతి వచ్చి కొల్లగొట్టడాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదన్నారు. తెలుగు భాష సంస్కృతిని పరిరక్షించుకున్నప్పుడే మనం గొప్పవారమవుతామని, జాతి మనుగడకు వికాసానికి ధైర్యం కావాలని అన్నారు. భాష లేకపోతే ఎన్ని ఉన్నా చరిత్ర లేని అనాథలం, అక్షరం లేని అభాగ్యులమని అన్నారు. మన సంస్కృతి భాష చిరకాలం నిలిచి ఉండేలా శ్రీ ఆరుద్ర, విశ్వనాథ సత్యనారాయణ, సినారే లాంటి గొప్ప కవులు, రచయితలు భానుమతి, సూర్యకాంతం, జమున, సావిత్రి, గుమ్మడి, జగ్గయ్య, అక్కినేని, NTR, రేలంగి, SVR, ఘంటసాల, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, SV బాలసుబ్రహ్మణ్యం ఇలా ఎందరెందరో దిగ్గజాల ఘనమైన వారసత్వం మందని చెప్పారు. ఈ వారసత్వం మరవవద్దని, భాష అనేది భావ వ్యక్తీకరణకు ఒక సాధనమని పేర్కొన్నారు. విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగువారు మన సంస్కృతిని, మన భాషను, చరిత్రను మర్చిపోకుండా పునరుజ్జీవం, కీర్తి ప్రతిష్టలు వెలుగొందాలని కోరుకునేటటువంటి వాడిని నేను. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మీ దృష్టికి తీసుకోవాలనుకున్నాను. తెలుగు భాష చరిత్ర చూసుకుంటే ఈ భాషను మాట్లాడతారు. దేశంలో 3వ స్థానం. 400 సంవత్సరాల ముందు నుంచే తెలుగు ఉనికిని పట్టిపోరు శాసనాలు రుజువు చేశాయి. పరిణామ క్రమంలో తెలుగు లిపి సొంత నుడికారాన్ని రూపొంది అనేక కావ్యాలు, పురాణాలు, ఇతిహాసాలు మరియు ప్రబంధాలు దాటి ప్రజల భాషగా మారి నవల, కథ, కథానిక, పద్యం, గేయం మరియు కవితా రూపాల్లో ప్రజాబాహుల్యం వృద్ధి చెందుతూ వర్ధిల్లుతుంది. తెలుగు భాష పలుకుబడి వినసొంపైనది, సంగీతంలా ఉంటుంది. సామాన్య ప్రజానీకం కూడా కవిత ధోరణిలో మాట్లాడగలమన్న ఒక అందమైన తెలుగు భాష.
ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా జాబ్ మేళా ఏర్పాటు చేస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. కేవలం ఐటీ వాళ్ళకే కాకుండా 10వ తరగతి చదువుకున్న వారికి కూడా ఉద్యోగాలు రావాలని తెలిపారు. చంద్రబాబు నాయుడు విజన్ 2020 అంటే అందరూ నవ్వారని, కానీ నేడు ఐటీ కంపెనీలే మన రాష్ట్రం వైపు చూస్తున్నాయని అన్నారు. దేశంలో 2 పెద్ద నగరాలు నిర్మించిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కిందని వారు తెలిపారు. ఒకటి హైదరాబాద్ అయితే మరొకటి అమరావతి అని తెలిపారు. మొగల్రాజుపురంలోని పివి సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో మెగా వికసిత్ జాబ్ మేళా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మేళాలో 60 కంపెనీలు పాల్గొన్నాయి. మెగా వికసిత్ జాబ్ మేళాను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, చిన్ని ఎమ్మెల్యేలు బోండా ఉమ, గద్దె రామ్మోహన్, జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ప్రారంభించారు. మెగా జాబ్ మేళాకు అభ్యర్థులు భారీగా తరలి వచ్చారు. 2000 మంది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగా ఆఫ్లైన్ ద్వారా 3000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్, చిన్ని మాట్లాడుతూ మన రాష్ట్రం వెనుకబడి ఉంది, కానీ మన అదృష్టం సీఎంగా చంద్రబాబు నాయుడు ఉండటమేనని తెలిపారు. విజన్ 2020 అంటే నవ్వారు, కానీ ఐటీ కంపెనీలే మన రాష్ట్రం వైపు చూస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు తీసుకురావడానికి, యువతకు ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. 10వ తరగతి నుంచి ఐటీ విద్యను అభ్యసించిన వారి వరకు నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే కృత నిశ్చయంతో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా జాబ్ మేళా ఏర్పాటు చేస్తామని చెప్పారు. జనవరి 5వ తేదీన ఎంఎస్ఎంఈల అవగాహన సదస్సు జరుగుతుందని అన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే దానికి ఏ విధంగా డిపిఆర్ఓలు తయారు చేయాలనేది అవగాహన కల్పిస్తామని అన్నారు. ఇవాళ మన రాష్ట్రం చాలా వెనకబడి ఉన్నాం, కానీ మన అదృష్టం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు చూసుంటారు, హైదరాబాద్లో ఇవాళ ఆ రోజు ఆయన విజన్ 2020 అంటే అందరూ నవ్వారు. ఎందుకంటే కంప్యూటర్ భోజనం పెట్టుద్దా, లేకపోతే ఇటువంటి ఎన్నో మాటలు అన్నారు. చాలామందికి మీకు తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి యువతకి మళ్ళీ ఒక్కసారి మీకు గుర్తు చేద్దామని మేము అనుకుంటున్నాం. ఆ విధంగా ఆయన 2020 అనగానే నవ్విన అందరూ కూడా ఇవాళ ఐటీ పరిశ్రమే కాదు, ఫార్మా పరిశ్రమే కాదు, అట్లా ఎన్నో పరిశ్రమలు హైదరాబాద్లో సెటిల్ అయి ఒక కొత్త నగరం సైబరాబాద్ను సృష్టించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వరకు మనకు ఉద్యోగాలు కావాలంటే ఎక్కడో పొరుగు రాష్ట్రాలు వెళ్ళాలి. అట్లా కాకుండా మీరు చూస్తున్నారు, త్వరలో వైజాగ్లో టీసీఎస్ రాబోతుంది, అంతేకాకుండా గూగుల్ రాబోతుంది, రిలయన్స్ అండ్ అదానీ వాళ్ళ డేటా సెంటర్లు రాబోతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా జిందాల్ వాళ్ళ ఉక్కు పరిశ్రమ రాబోతుంది. ముఖ్యంగా అమరావతి మొత్తం సర్వీస్ సెక్టర్ మొత్తం అమరావతిలో ఉండబోతుంది. అంటే ఇక నుంచి మన పిల్లలు బంగారు భవిష్యత్తు మన రాష్ట్రంలోనే ఉండి ఉద్యోగాలు చేసే విధంగా ఆయన రూపకల్పన చేయబోతున్నారు. రాష్ట్రమంతా సమంగా అందరికీ ఉద్యోగావకాశాలు ఉండాలని చూస్తున్నారు. కాబట్టి రాష్ట్రం అంతా సమగ్ర అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. ఒక్కటే గుర్తుంచుకోండి, ఆయన కోరిక రాష్ట్రం అభివృద్ధి చెందాలి, సంక్షేమంలో ఉండాలి, మన పిల్లలు బంగారు భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే కోరిక ఆయనకి. తప్పకుండా మీరందరూ మంచి ఉద్యోగాలు చేసి ఇవాళ రాష్ట్ర పేరుని ముందుకు తీసుకువెళ్ళాలి. మనం చూస్తున్నాం, ఎంతోమంది పెద్దలందరూ కూడా ఇవాళ మన రాష్ట్రం ఉన్న చంద్రబాబు నాయుడు గారి లాగా చాలామంది పెద్దలు మనం చూస్తుంటే చాలామంది పేరు ముందుకు తీసుకెళ్లారు. ఇటువంటి వాటిలో మీరు కూడా ఉండాలనుకుంటున్నా. ఇక్కడ ఒక్క సాఫ్ట్వేర్ ఉద్యోగులు లేవరండి, మీరందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులతోనే మాట్లాడించారు. ఇవాళ 10th క్లాస్ పాస్ అయిన కాడి నుంచి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావాలి. అంతేకాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 5వ తారీఖు ఎంఎస్ఎంఈ అవేర్నెస్ ప్రోగ్రాం కూడా జరగబోతుంది. మీరు ఎవరైనా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉంటే మీకు లోన్ ఏ విధంగా రావాలి, మీకు డిపిఆర్ ఎట్లా రెడీ చేయాలి, ఇవన్నీ కూడా ఆ రోజు కార్యక్రమంలో చెప్పబోతున్నాం. తప్పకుండా జాబ్ మేళానే కాదు, ప్రతి నియోజకవర్గంలోనూ ఈ జాబ్ మేళా పెట్టబోతున్నాం. ఇది అయినాక తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గైపేటలో కూడా జాబ్ మేళాలు ఉండబోతున్నాయి. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు సూచించారు. సైబర్ నేరాల నియంత్రణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఎంత ముఖ్యమో, సైబర్ నేరాలు జరగకుండా అవగాహన కల్పించడం కూడా అంతే ముఖ్యమని అన్నారు. టెక్నాలజీతో విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేసి సైబర్ నేరాలను అరికట్టడానికి యాప్లు, డిజిటల్ సాధనాలు రూపొందించవచ్చని అన్నారు. మైలవరం ఎల్బీఆర్సీఈ కళాశాలలో శుక్రవారం సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్ట్, డ్రగ్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాల నియంత్రణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం ఎంత ముఖ్యమో, సైబర్ నేరాలు జరగకుండా అవగాహన కల్పించడం కూడా అంతే ముఖ్యమని, అప్పుడే సైబర్ సురక్షిత సమాజ నిర్మాణానికి మార్గం వేసిన వారం అవుతామని తెలిపారు. టెక్నాలజీతో విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేసి సైబర్ నేరాలను అరికట్టడానికి యాప్లు, డిజిటల్ సాధనాలు రూపొందించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ మనీషా, ఏడీసీపీ టాస్క్ ఫోర్స్ శ్రీనివాసరావు, మైలవరం ఏసీపీ ప్రసాదరావు, ఎస్ఐలు గిరిబాబు, చంద్రశేఖర్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె అప్పారావు, కళాశాల ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా టెక్నాలజీ, పోలీసింగ్ ఇవి రెండు కూడా చాలా అనుసంధానించబడి ఉంటాయి.
పోలీసింగ్లో టెక్నాలజీని ఎంత మనం ఉపయోగిస్తే ప్రజలకు అంత బ్రహ్మాండమైన సేవలు అందించవచ్చనే విషయం మీకు తెలియకపోవచ్చు, కానీ చాలామందికి తెలుసు. కొన్ని పేరెంట్స్ లోన్స్ సంబంధించి కొన్ని పేరెంట్స్ తయారు చేయడంలో స్టూడెంట్స్ ఇన్వాల్వ్ చేయడానికి వాళ్ళకి చెప్పాను. అంటే ఎందుకంటే మన సబ్జెక్ట్ సైబర్ క్రైమ్ అండ్ డ్రగ్ అబ్యూస్ అయినా నేను నా స్పీచ్ 3 రకాలుగా విభజిస్తాను. ఫస్ట్ టెక్నాలజీ పోలీసింగ్, రెండవది సైబర్ క్రైమ్ అవేర్నెస్, తర్వాత డ్రగ్ అబ్యూస్ మీద అవేర్నెస్. సో ఫస్ట్ సబ్జెక్ట్లో డ్రోన్స్ గురించి చెప్తున్నాను. ఈ మధ్యన మీరు పేపర్లో చూస్తుంటారు, మీరు చూసారో నాకు తెలియదు. క్లౌడ్ పెట్రోల్స్ అనే ఒక కాన్సెప్ట్తో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఒక క్లౌడ్ పెట్రోల్స్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక డ్రోన్ ఇవ్వడం జరిగింది. ఆ డ్రోన్ మార్నింగ్ 8 గంటలకి ఉండగానే అనే క్లిక్ ఆఫ్ ద బటన్, మార్నింగ్ 8 గంటలకి ఉండగానే ఒక బటన్ నొక్కితే ఒక డ్రోన్ వెళ్ళి ఆ డ్రోన్కి కొన్ని వే పాయింట్స్ ఇచ్చి ఆ వే పాయింట్స్ ఆటోమేటిక్గా ఆ పాయింట్కి వెళ్ళి కాస్త సర్వేలెన్స్ చేసుకొని అలా చూసి మళ్ళీ ఇంకో పాయింట్కి వెళ్ళి అలా చూసి మళ్ళీ 3వ పాయింట్కి వెళ్ళి అలా చూసి డ్రోన్ వెనక్కి వస్తే తాడిగడపలో కారు బీభత్సం సృష్టించింది. తాడిగడప 100 అడుగుల రోడ్లో వేగంగా వచ్చిన కారు ఆవును ఢీకొట్టడంతో ఆవు మృతి చెందింది. 2 స్కూటీలపై వెళ్తున్న ఇద్దరిని గుద్దటంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం కారు పక్కనే ఉన్న పంట బొద్దులోకి పల్టీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. 4 క్షతగాత్రులను కామినేని హాస్పిటల్కి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తనపై ప్రతీకారం తీర్చుకోవాలని తన ఇంట్లో ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఏదో ఒక రకంగా నన్ను నా భార్యను అరెస్టు చేయాలని చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం మాయం కేసులు తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని మాజీ మంత్రి పేర్ని నాని ఖండించారు. ఈ విషయంలో అధికారుల కంటే సోషల్ మీడియాలో రచ్చెక్కువైందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసుల విచారణ పూర్తి కాకముందే ఉద్దేశపూర్వకంగా తనను దొంగగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అద్దె కోసమే గోడను కట్టుకున్నామని, తప్పుడు పనులు చేయడానికి కాదని అన్నారు. సివిల్ సప్లై అధికారులు నా భార్య జయసుధాకు చెందిన గోడన్లో స్టాక్ ఉంచారు. టెక్నికల్ గా మా తప్పు లేకపోయినా నైతికంగా బాధ్యత తీసుకుంటామని చెప్పాం. ఈ కేసులో విచారణ పూర్తి కాలేదని పోలీసులు చెప్తున్నారు. ఏది తేలకముందే నేనే దొంగనంటూ కూటమి నేతలు కొద్ది రోజులుగా నాపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బియ్యం నిల్వల్లో షార్టేజీ దాని మీద గడిచిన 10వ తారీఖు నుంచి ఇప్పటి వరకు పేర్ని నాని ఒక అక్రమార్కుడిగా నేనేదో ఉద్దేశపూర్వకంగా తప్పుడు పనులు చేశానని చెప్పని పోలీస్ ఇన్వెస్టిగేషను డిపార్ట్మెంటల్ ఇన్వెస్టిగేషన్ కంటే కూడా మీడియా సోషల్ మీడియా అత్యుత్సాహంతో విపరీతమైనటువంటి రాజకీయ కక్షతో చిలవలు పలవలుగా పుంకాలుగా రోజు వండి వార్చుతున్నటువంటి పరిస్థితులన్నీ తెలుగు సమాజం అంతా కూడా చూస్తుంది. వాస్తవంగా దాంట్లో ఆవిడ నిర్మాణం చేసి రెంట్కి ఇచ్చినప్పటికి కూడా ఉన్నది ఒకటే గోడౌను. మా అత్తమామలు కానీ మేం కానీ అంటే ఆలోచన ఏంటంటే వయసు 60కి దగ్గరికి వెళ్తున్నాం, రిటైర్ అయితే లేకపోతే ఏ వ్యాపకం చేయలేని, అంటే రిటైర్ అంటే ఏదైనా వ్యాపారమో లేకపోతే కాంట్రాక్ట్లో ఇంకోటో ఏదైనా వ్యాపారం చేయలేని పరిస్థితులు ఉంటే ఏదైనా రెంట్ వస్తుంది అనే ఆలోచనతో చేసినటువంటి నిర్మాణం. రెండోది ఏంటంటే పోర్టు తొందరలో పూర్తవుతుంది, ఎవరో ఒకళ్ళు వచ్చి రెంట్ తీసుకుంటారనేటువంటి నేపథ్యంలో దాన్ని నిర్మాణం చేసిన పరిస్థితులు. సాధారణంగా నేను కానీ నా శ్రీమతి గారు కానీ అసలు దాంట్లోకి వెళ్తాం అనేది దానికి రోజు వెళ్ళి చూడటం లేకపోతే మధ్యలో వెళ్ళి చూడటం ఇట్లాంటి డే టు డే ఆపరేషన్స్ అన్నీ కూడా మేనేజర్ని పెట్టుకుని స్టాఫ్ని పెట్టుకుని ఆపరేషన్స్ జరుగుతున్నాయి. 26వ తారీఖున ఇందులో మాకేం పాపం పుణ్యం తెలియదు, అయినప్పటికీ కూడా గవర్నమెంట్కి ఏదైనా నష్టం జరిగితే అది ప్రజాధనం కాబట్టి వెంటనే దాన్ని భర్తీ చేయాల్సినటువంటి నైతిక బాధ్యత మన మీద ఉంటుంది. కోర్టులకి వీటికి వెళ్ళటం లేకపోతే వేచి చూడటం ఇట్లాంటి కరెక్ట్ కాదని చెప్పని, 2 ఇట్లా లోపం ఉంది అని తెలిసినప్పుడు మనమే అధికారులు కనుక ఇంటిమేట్ చేస్తే అది సదుద్దేశమే మరింది అనే ఉద్దేశంతో 26 నవంబర్న 2024 సంవత్సరం జాయింట్ కలెక్టర్ గారికి ఆవిడ ఒక రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. చెప్పారు 25వ తారీఖున ఇట్లా నాకు వచ్చి ఇంటిమేట్ చేశాడు, 26న ఇస్తున్నాను.
టెక్నికల్గా మా పైన దోషం లేనప్పటికి కూడా నైతికంగా మేము దాన్ని ఆ బాధ్యతని తీసుకుని ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు క్యాష్ కట్టమంటే క్యాష్, లేదంటే కనుక ఓపెన్ మార్కెట్లో స్టాకు బియ్యాన్ని పర్చేజ్ చేసి మీకు అందజేయమంటే అందజేస్తామని చెప్పని లెటర్ ఇవ్వడం జరిగింది. అంటే ఇదంతా అంటే ఏదో రకంగా శ్రీమతి జయసుధ గారిని అట్లాగే వారిని అరెస్ట్ చేయడమే కాకుండా పేర్ని నానిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనేటువంటి రాజకీయ కక్షతో ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 3,580 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని ఏఐఎఫ్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాజర్ డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని కోరారు. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెండింగ్ లో ఉన్న బకాయిలను చెల్లించడం లేదని వారు అలసత్వం వహిస్తున్నారని ఈ సందర్భంగా విమర్శించారు. ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని, జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని 2 నెలల నుండి నిరసన రూపంలో విద్యార్థులు వారి యొక్క బాధను తెలియజేసిన దున్నపోతు మీద వర్షం కురిసిన చందంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. డిసెంబర్ 30న నగరంలో ధర్నా చౌక్ లో జరిగే పోరు దీక్షను జయప్రదం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను, స్కాలర్షిప్ బకాయిలను 3,580 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, బీటెక్ అదేవిధంగా పీజీ విద్యార్థులు న్యాయం చేయాలని చెప్పని ఏఐఎస్ఎఫ్గా ఇతర విద్యార్థి సంఘాలుగా గత 2 నెలల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నిలదీస్తూనే ఉన్నాము. ఈ నెల డిసెంబర్ 30వ తేదీన విజయవాడ నగరంలో అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రధానంగా ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, ఐసా, వైఎస్ఆర్ఎస్యు, యూత్ కాంగ్రెస్, ఏఐవైఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో డిసెంబర్ 30వ తేదీన పౌరదీక్ష పిలుపునడం జరిగింది. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో అధికారంలోకి రాకముందు ఇదే సొంత మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు. యువగలం పాదయాత్రలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే తక్షణమే 2 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్లో ఉన్న రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేసి ప్రతి ఒక్క విద్యార్థి చేతిలో సర్టిఫికేట్లు ఇప్పించే బాధ్యత నాదని చెప్పని లోకేష్ గారు అధికారంలోకి వచ్చారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. కానీ కేవలం సోషల్ మీడియా పోస్టుల్లో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో పోస్టులు చేస్తున్నారు తప్ప ఈరోజు విద్యార్థులు న్యాయం చేసే పరిస్థితి లేదు. ఈరోజు ఏఐఎస్ఎఫ్గా ఇతర విద్యార్థి సంఘాలుగా మేము లోకేష్ గారికి తెలియజేస్తూ ఉన్నాం, అయ్యా విద్యార్థులుగా మాకు కావాల్సింది సోషల్ మీడియాలో పోస్టులు కాదు, ఒక స్పష్టమైన ప్రకటన కావాలని చెప్పని ఈరోజు విద్యార్థి సంఘాలుగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా యువగలం పాదయాత్రలో అనేక మంది విద్యార్థులు సమీకరించి విద్యార్థులు లేచి లోకేష్ గారిని, సార్ జీవో నెంబర్ 77 వల్ల మేము చదువుకోలేకపోతా ఉన్నాం, మాకు ప్రైవేట్ కాలేజీల్లో, ప్రభుత్వ గుర్తింపు కళాశాలల్లో పీజీ సీట్లు వస్తూ ఉంటే మాకు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వర్తించబడదని చెప్పని గత ప్రభుత్వం జీవో నెంబర్ 77 తీసుకొచ్చిందని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను వెంటనే రద్దు చేస్తా జీవో నెంబర్ 77 అని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చారు, పీజీ సెట్ అయిపోయింది, కౌన్సిలింగ్ అయిపోయింది, ఎక్కడా విద్యార్థులకి జీవో నెంబర్ 77 రద్దు చేయకుండా ఈరోజు విద్యార్థులు మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క పేద విద్యార్థికి ఉన్నత పీజీ విద్యను దగ్గర చేసే విధంగా ఈరోజు చేయాలని చెప్పని చర్యలు తీసుకోవాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా 2 డిమాండ్లతో డిసెంబర్ 30వ తేదీన పౌరదీక్ష పిలుపునడం జరిగింది. ఈ పౌరదీక్షకి అన్ని రాజకీయ పార్టీలు, అదేవిధంగా విద్యార్థి సంఘాలు, ప్రధానంగా రాష్ట్రంలోని విద్యార్థి లోకం పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిల్ని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి యోజన సంఘాల ఆధ్వర్యంలో డిసెంబర్ 30వ తారీఖున విజయవాడ ధర్నా చౌక్లో ఫీజు పోరు దీక్షని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ దీక్షకి అన్ని రాజకీయ విద్యార్థి యోజన సంఘాలు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ ఉన్నాయి. ఇందులో విద్యార్థులు కూడా పాల్గొనాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సుమారు 6 నెలలు అవుతుంది. 6 నెలల కాలంలో ₹1 కూడా ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్లని బకాయిల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఫీజు చెల్లిస్తేనే విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు ఇస్తామని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడి చేస్తూ ఉన్నారు. పైగా కూటమి ప్రభుత్వం ఈ 6 నెలల కాలంలో కౌన్సిలింగ్లో సీటు పొందిన విద్యార్థులను కూడా ఫీజులు చెల్లించాలి, 2 టర్ములుగా మీరు ఫీజులు చెల్లించండి అని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడి చేస్తూ ఉన్నారు. మీరు ఫీజు ఎప్పటిలోగా చెల్లిస్తారో అండర్టేకింగ్ లెటర్లు విద్యార్థుల దగ్గర నుంచి బలవంతంగా యాజమాన్యాలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. కాలేజీ యాజమాన్యాలతో విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా చర్చించారు. విద్యార్థులకు హామీ ఇచ్చారు, మీ ఫీజులు బకాయిలు చెల్లిస్తామని.
కానీ ఒక్క రూపాయి కూడా చిల్లిగవ్వ కూడా ఇప్పటివరకు చెల్లించని దుస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ఈ ఎప్పుడైనా లోకేష్ గారు మేము చెల్లిస్తామంటున్నారు, ఆయన ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి, ట్విట్టర్ శాఖ మంత్రి అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ట్వీట్లతోటి కాలయాపన చేస్తున్నారు కానీ ఫీజు బకాయిలు ఇప్పటివరకు ఇవ్వట్లేదు. చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి విమర్శించారు. 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్ ధర్నాలు చేయటం ఏంటని ఆమె ప్రశ్నించారు. ధర్నాలు ఎందుకు చేస్తున్నారని ప్రజలే జగన్ నిలదీస్తున్నారని వెల్లడించారు. ఆనాడు పరదాలు మాటను నక్కి ఇప్పుడొచ్చి ధర్నాలు చేస్తున్నారా అంటూ ఆమె విమర్శించారు. ఈరోజు రాష్ట్రంలో కొన్ని పరిస్థితులు చూస్తూ ఉంటే 6 నెలల పాలనలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమానికి ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ పార్టీ కడుపు మంటతో చేస్తున్న కొన్ని కార్యక్రమాలను మనం చూస్తుంటే ముఖ్యంగా అసలు నిబద్ధత కానీ అసలు నిజాయితీ కానీ లేని ఒక పత్రిక వాళ్ళకు ఒకటి ఉంది. అలాగే అబద్ధాలను అలవోకగా చెప్పగలిగిన ఛానల్ ఒకటి ఉంది. వీళ్ళు ఏంటంటే ఈ మధ్యకాలంలో కరెంట్లు విపరీతంగా పెంచేస్తున్నారు అని ఒక దొంగేడుపులు ఏడుస్తున్నారు. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో 10 సార్లు కరెంటు బిల్లు పెంచిన పాపం ఎవరిది? సైకో జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డి 10 సార్లు కరెంటు బిల్లులు పెంచి దాదాపు వినియోగదారుల మీద 32,000 కోట్లు భారం వేసి ఈరోజు అతన్ని ప్రజలు చీకొట్టి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కకు జరిపేశారు. అట్లాంటి ఆయన 11 సీట్లతో 11వ తేదీన ఉదయం 11 గంటలకు బయటకు వచ్చి ధర్నాలు మొదలుపెట్టారు. ఏదో పెద్ద వాళ్ళు చేస్తున్నటువంటి నీతి నిజాయితీ కార్యక్రమాల్లాగా. అసలు చూసిన జనాలు కూడా సిగ్గుపడుతున్నారు. అసలు దేనికి వీళ్ళు బయటకు వచ్చి ధర్నా చేస్తున్నారు అని. నువ్వే 10 సార్లు కరెంటు బిల్లులు పెంచేసి ఈ 6 నెలల్లో మా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పెంచారా? ఈ ప్రభుత్వం ఏమైనా పెంచిందా? పెంచకపోతే కానీ నువ్వు గజనీవి, ట్యాబ్లెట్లు వేయడం మర్చిపోయి ఉంటావు. కానీ కొంచెమైనా ఆలోచించాలి కదా. మీరే కరెంటు బిల్లు పెంచి మీరే ధర్నాలు దిగుతున్నారు అంటే ఎలా ఉందంటే దొంగే దొంగ దొంగ నరిచినట్టుంది. ఎంత దారుణం. నువ్వే కరెంటు బిల్లులు పెంచేశావు. 10 సార్లు పెంచారు, 1 సారి 2 సార్లు కాదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అసెంబ్లీ క్యాలెండర్ ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక సామాజిక మాధ్యమాల్లో శాసన వ్యవస్థ సమాచారం అందుబాటులో ఉంటుందని వ్యాఖ్య. వైసీపీ దాడిలో గాయపడిన గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎవరి మీదైనా దాడి చేస్తే గత ప్రభుత్వంలో చూస్తూ ఊరుకోమని హెచ్చరిక. తెలుగు భాష సంస్కృతులను కొల్లగొడితే సహించేది లేదన్న సుప్రీం విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.